అందరికి నమస్తే. మనం ఒక యాక్సిడెంట్ అయితేనే అబ్బో! ఏమైందనుకుంటాం కదా! ఏకంగా అలగనూరు చౌరస్తాల రైతుల మీదకే పోయింది లారీ. ఆడ ఎవరిని తప్పబట్టాలి? లారీ డ్రైవర్‌ని తప్పబట్టాలనా? లేకపోతే ఆ రోడ్లు ఇరుకిరుకు రోడ్లున్న వాళ్ళని తప్పబట్టాలనా? లేకపోతే ఆ మార్కెట్ పెట్టిన రైతులను తప్పబట్టాలనా? నలుగురు రైతులు చనిపోయారు. డైరెక్ట్‌గా మనకు అక్కడ ఇక్కడ ఇంకా మధ్యవర్తులు వాళ్ళు వీళ్ళు కూరగాయలు అమ్ముతారు గానీ, అలగనూరు చౌరస్తాల ప్యూర్‌లీ రైతులు కూరగాయలు యేసుకొని, పండించుకొని, తీసుకొచ్చుకొని అలగనూరు చౌరస్తాల పెట్టుకొని అమ్ముతారు. ఇది ఇయ్యాల నిన్న గాదు. దాదాపు ఒక 15 ఏళ్లకెళ్ళి అలగనూరు చౌరస్తాల కూరగాయలు అమ్ముతారు రైతులు. కానీ నిన్నేమైంది ఓ లారీ పోయింది. ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచి పోయింది లారీ. వికారాబాద్ పోతా పోతా ఇంగో అవతల వైపు పోసిన లారీ ఇటువైపు వచ్చింది. ఈడికొచ్చి ఈడ కొట్టింది ఈ చెట్టును. ఈ చెట్టును సిల్కేస్టం చెట్టు అంటాం మనం. అది ఉత్తగానే పేలవంగా ఉండదు. ఇట్లా ఇరిగిపోతది. కొద్దిగా ఇంకా గట్టి చెట్టు ఉంటే ఇంకా వేరేలాగా ఉండదేమో గానీ నలుగురు చనిపోయినరు. అసలు నలుగురు చనిపోయారని, నలుగురే చనిపోయారని చెప్పి సంతోషపడాలనా? నలుగురు చనిపోయారని బాధపడాలనా? ఎందుకంటే మార్కెట్ అది. కిటకిటలాడుతున్నది. ఆడ పిల్లలు ఏదో ఎగ్జామ్ రాసిపోయిన పిల్లలున్నారంట అక్కడనే 20 మంది ఆడనే. ఆ అమ్ముకునేటోళ్ళు. నాకు ఇంకో అతను అక్కడ కూరగాయలు అమ్ముకునేది ఆయన ఫోన్ చేసిండు. ఆయన చెప్తున్నాడు, ఈ లారీ ఎక్కడైతే పడ్డదో ఈడనంట ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే 2 కూరగాయల షాపులుంటాయంట. 12 మంది పనిచేస్తారంట వాళ్ళాడ. 12 మంది అంట వాళ్ళు మొత్తం ఆ బెల్ట్ ఆ ఏరియాల కూరగాయలు పండించుకున్న రైతులందరూ కలిసి వచ్చి ఈడ అమ్ముకుంటారంట ఈ ప్లేస్‌ల. ఆళ్ళెవ్వరు రాలేదంట నిన్న. లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదం ఇంకా చాలామంది దీనిలో ప్రాణాలు పోతుండే ఆ ఫ్యామిలీ వైస్ వాళ్ళు అక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు బతికిపోయిండ్రు. లాస్ట్‌కి నలుగురు చనిపోయిండ్రు. ఇద్దరినేమో ఉస్మానియా తీసుకుపోయిండ్రు. ఇద్దరినేమో లోకల్ ప్రైవేట్ హాస్పిటల్. ఈ డ్రైవర్‌నేమో తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఏదో ఒక ఎవరికి చెప్తలేరు అడ్రెస్. జలీలా ఏదో పేరుంది ఆయన పేరు. చంద్రంగుట్ట ఆయనంట ఆయన. ఆయన తీసుకుపోయి హాస్పిటల్‌లో జాయిన్ చేసిండు. ఆయన ఏదో తప్పించబోయిండో, ఏం చేసిండో ఏం కథనో హైదరాబాద్, వికారాబాద్ రోడ్ ఇది. అసలు ఈ యాక్సిడెంట్ గురించి ఇంగో ఇక్కడ నుంచి చూడండి మీరు. ఈ రూట్‌ల ఆలూరు గేట్ ఇక్కడ. ఆలూరు గేట్ కాడనే ఇదంతా కూర్చుంది. చేవెళ్ళ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్. ఈ ప్రమాదం ఎక్కువ మంది చనిపోయింది కాబట్టి మనకు అర్థమైతుంది. మన దాకా వచ్చింది వార్త. వారం రోజుల క్రితమే జస్ట్ ఇక్కడికి 1 కిలోమీటర్ ముందే భార్యాభర్తలు చచ్చిపోయారంట. స్కూటీ మీద పోతుంటే వెనక నుంచి గుద్దిరంట ఎవరో. ఈ రోడ్ల నాట్ ఓన్లీ ఆలూరు గేటు. ఇక్కడ అప్పా జంక్షన్‌కెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా వికారాబాద్ దాకా మొత్తం రోడ్డు ఎట్లుంటాయంటే సింగిల్ రోడ్ టైపే. ఒక బస్సు పోతుందనుకో, నువ్వు బస్సు వెనకనే పోవాలి. కనీసం బండి కూడా పాస్ కాదు. నువ్వు పాస్ అయిదామని ప్రయత్నం చేసినావా, అక్కడి నుంచి ఇంకో బండి వస్తుంది. అంటే ఇక్కడ పోయేతోళ్ళు ఇక్కడ వచ్చేతోళ్ళు అంతే. సింగిల్ రోడ్. బీజాపూర్ హైవే, దాని పేరు బీజాపూర్ హైవే, నేషనల్ హైవే 163. మనం హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం అవి అట్లే ఉన్నాయి. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు పడ్డాయి, లేకపోతే ఇంకేదో మెడికల్ కాలేజీలు పెట్టినరు. అక్కడి నుంచి మంత్రులు అయినరు, చాలామంది ఎంపీలు అయినరు. కానీ ఆ రోడ్లు మాత్రం మారలే. ఎందుకు మారలేదంటే దాని వెనుక పెద్ద రాజకీయం ఉంది. పెద్ద రాజకీయం నడుస్తుంది. తెలంగాణ రాకముందు ఎవరు పట్టించుకోలే, రైట్. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని రకరకాల వ్యవహారాలు, దాన్ని టెండర్లు వేయడము, దాన్ని ఏం చేయాలి, ఎంత వెడల్పు చేయాలి, ఎట్లా ఉండాలి. నేషనల్ హైవే అంటే మినిమం 4 లైన్స్ ఉండాలి. కానీ అది సింగిల్ హైవే. ఆ సింగిల్ హైవేలో రైతులు అమ్ముకుంటున్నారు. ఈ చౌరస్తాలో కూర్చొని అమ్ముకుంటారు. ఈ చౌరస్తాలో ఈ కమాన్ ఉంటుంది. ఇక్కడ అమ్ముకుంటారు. ఏముంటుంది ఇంకా? ఒక లారీ పోవాలి, ఒక లారీ రావాలి, ఒక బస్సు పోవాలి, ఇంకొక బస్సు రావాలి, అంతే. ఒక బస్సు వెనక ఇలా పోయినామనుకో, బస్సు వెనకనే పోవాలి నువ్వు. ఇంకా ఎంత ప్రయత్నమో చేసి ఎంత జాగ్రత్తగా పోతానో ఆ బస్సుకు రాజే చూసిపోతాం. ఇప్పుడు ఈ లారీ కూడా ముందర ఏదో బస్సు ఉందట. ఆ బస్సును ఓటేకి ఎగిపోయిండు. ఓటేకి చేయాలంటే అవతల నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, కంట్రోల్ తప్పిండో, కంట్రోల్లో ఏమైందో మరి, ఆయన ఎట్లా అయిందో ఏం కథనో ఆ డ్రైవర్ని అక్కడి నుంచి తప్పించేసిన పోలీసులు. ఎందుకంటే జనమంతా ఆగ్రహంతో ఉన్నారు, దాడులు చేయగలరని చెప్పి. కానీ దీనిలో ఒక పెద్ద రాజకీయం ఉన్నది. ఏం రాజకీయం ఉన్నదంటే, ఈ రాజకీయ నాయకులతోనే మన పానాలు పోయేది. ఎట్లా పోతాయంటే మన పానాలు ఇట్టే పోతాయి. ఇగో ఇది ఓ ప్రెస్ నోట్. ఇది 2/12/2024 అంటే నిన్న ఇచ్చిన ప్రెస్ నోట్. ఇది నిన్న ఇచ్చిన ప్రెస్ నోట్లో వాళ్ళు రాసిన నిజమే. ఇది NS 163 4 లైన్ రోడ్ ఫ్రమ్ అప్పా జంక్షన్ టు మనెగూడ ఆఫ్ చేవెళ్ళ మండల్ వాస్ శాంక్షన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017. 2017లోనే ఆ రోడ్డు శాంక్షన్ అయింది. మొత్తం 4 లైన్ రోడ్ చేయాలి. అసలు ఇప్పుడు కాదు, మనం తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు చాలామంది ఈ బీజాపూర్ అక్కడ నాటు వైద్యం కోసం పోతుంటారు వీళ్ళు. వేరే రోడ్డు చేవెళ్ళకి ఇక్కడ నుంచి షాబాద్ నుంచి కూడా ఉంటుంది. కానీ హైదరాబాద్ నుంచి పోతే ఇట్లే పోతారు ఈ రోడ్ల. ఇంకా ఎక్కువ ముస్లిమ్స్ పోతారు, అదేందో తెలియదు ఈ రూట్లో. బీదరు, బీజాపూర్ ఎటో పోతుంటారు వైద్యం కోసం, నాటు వైద్యం కోసం పోతారు. ఈ పక్షపాతం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ పోతారు. ఓ డొక్కు క్వాలిస్ చేసుకొని వస్తా యానో కొట్టుకుంటారు, చచ్చిపోతారు.
మొత్తం ఫ్యామిలీ పోతారు. అట్లాంటివి ఎన్ని యాక్సిడెంట్లు జరిగినావో ఈ ఒక్క సంవత్సరంలో ఆయన యాక్సిడెంట్లు రిపోర్ట్ చేసినారు ఎన్ని 106 ప్రమాదాలు జరిగితే 43 మంది చచ్చిపోయినట్టు ఈ రూట్లో. అప్పా జంక్షన్ టు మన్నగూడ 46 కిలోమీటర్లు, 46 మంది చచ్చిపోయారు, 43 మంది చచ్చిపోయారు, కిలోమీటర్కి ఒకరు చచ్చిపోయారు ఇప్పటికి. ఈ సంవత్సరం ఇప్పటికే జనవరి నుంచి ఇప్పటికి. ఏంది దీనిలో ఉన్న రాజకీయం ఏంది అని అంటే ఇదో పెద్ద ఇలకత్త మాఫిలియా. ఆ రోడ్డు కానియరు. ఎవరు కానియరంటే ఆ లోకల్లో ఉండే ప్రజాప్రతినిధులు కానియరు. ఆయన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే 2017లో. ఆయన ఈ 137 కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ చేయించేసిండ్రు. ఈ 135 కోట్లు శాంక్షన్ చేయించారు. 135 కోట్లు, ఎందుకంటే కొద్దిగా భూసేకరణ కూడా చేయాలి కదా, 4 లైన్స్ రోడ్ చేయాలంటే. ఇంకోటి ఏంటంటే ఆ రోడ్డు పోటీ మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మొత్తం చెట్లు ఆడ నుంచి ఈడు దాకా ఎక్కడ ఓనికి రాదు, ఇరుకు రోడ్డు, చెట్ల మధ్యలో ఇరుక్కొని పోవాలి. అయితే 135 కోట్లు శాంక్షన్ చేయించిండ్రట. ఎందుకంటే ఎక్స్టెంట్ ఆఫ్ 337 acres ఇన్ 2 మండల్స్, చేవెళ్ళ, మొయినాబాద్ ఆఫ్ 20 విలేజెస్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ 4 లైన్ రోడ్. 4 లైన్ రోడ్ కోసం ఇంత భూసేకరణ చేయాలని 135 కోట్లు శాంక్షన్ చేయించిండ్రు. అప్పుడు ఎన్జిటి వాళ్ళు పోయి, ఎవరు మిస్టర్ తేజ బలన్ ట్రాప్ అనేటోళ్ళు, ఎవరు ఆయన పోయి ఈ చెట్లు మొత్తం ప్రకృతి నాశనం అవుతుంది అని చెప్పి చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిండు. ఇంకా అప్పటి నుంచి ఆ పని వాయిదా పడ్డది. వీళ్ళెనక అప్పుడు ఎంపీగా పనిచేసిన, ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్న విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు ఉన్నారు అనేది ఒక చర్చ ఉంది. అది అబద్ధమా నిజం అనేది వాళ్ళు చెప్పుకోవాలి. అది మహేందర్ రెడ్డి వాళ్ళు చేస్తున్న ప్రచారమా కూడా తెలియదు. కానీ ఈ ఎన్జిటి వాళ్ళ వెనుక కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు అనేది పెద్ద చర్చ. మహేందర్ రెడ్డికి మంచి పేరు వస్తుందేమో అని కొండ విశ్వేశ్వరరెడ్డి పని చేయించండు అని అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మనం అక్కడ వాళ్ళం కాదు కాబట్టి మనకు తెలియదు. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని కొండ విశ్వేశ్వరరెడ్డి సమాధానం చెప్పుకోవాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి కొద్దిగా ప్రకృతి ప్రేమికుడు, మనుషులను ప్రేమించాడు ఆయన. మనం ప్రకృతిని ప్రేమిస్తాం. మనం చూసినాక నిన్న మన చెరువులు హైడ్రా గిడ్ర వస్తే చెరువులు కాపాడాలి, హైడ్రా మంచిదని చెప్పిండు తప్ప పేదోళ్ళ జీవితాలు బుగ్గిపాలైతే అని చెప్పలేకపోయాడు ఆయన. మూసి కొలగొట్టాలంటే కొలగొట్టేసేయాలి మూసి పక్కల ఇల్లు అన్నాడు, కానీ ఆ పేద ప్రజల బతుకులు ఏం కావాలని ఆలోచించాలి కొండ విశ్వేశ్వరరెడ్డి. కాబట్టి ఉంటే ఉన్నాడేమో మరి, అది ఆయనే సమాధానం చెప్పుకుంటాడు, మన సంబంధం లేదు. కానీ ఆయన ఉన్నాడు అని వీళ్ళు అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. రాజకీయాలు కదా, ప్రత్యర్థులు కదా, వీళ్ళంతా ఒకే పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయన మంత్రి, ఎంపీ 2017లో. కానీ ఇద్దరికి పడక ఆయనకు మంచి పేరు వస్తుంది ఈయనకు మంచి పేరు వస్తుంది, ఆయన ఆ రోడ్డు ముందలు కదలని. లాస్ట్కి ఆ రోడ్డు ఇప్పటికీ అట్టే ఉండిపోయింది. ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా పోయింది. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు అయిపోతే 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో రోడ్డు పూర్తి కావచ్చు. కానీ ఆ కేసు ఎన్జిటీలో ఉంది కాబట్టి ఆ రోడ్డు అట్లే ఉన్నది. జనాలు ప్రాణాలు పోవాలి, ఈ రాజకీయ నాయకులు ఇట్టే కొట్లాడుతుండాలి. ఇక మన ప్రాణాల వాళ్ళు లెక్క కాదు కదా. వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రావచ్చు, ఈయన ఈ పార్టీకి వెళ్ళి ఎంపీ ఆ పార్టీకి పోవచ్చు, ఆయన ఎమ్మెల్యే ఇక్కడ నుంచి అక్కడ పోవచ్చు, అన్నీ చేసుకుంటారు వీళ్ళిద్దరు, మహేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళిద్దరి రాజకీయ ప్రతిత్వం కోసం ఆ రోడ్డు అట్లా మిగిలిపోయింది. ఇది సింపుల్. ఆ రోడ్డు పెద్ద వెడల్పు కాకపోయిన కారణం ఏంటంటే వీళ్ళిద్దరే, మహేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళిద్దరు రాజకీయాల కోసం ఆయనకు మంచి పేరు వస్తుంది ఈయనకు మంచి పేరు వస్తుంది ఆయన. లేకపోతే ఆయన ఎంపీగానే ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా ఎంపీగానే ఉన్నాడు కదా, అప్పుడు ఎంపీగానే ఉన్నాడు కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కదా, మాట్లాడుకొని ఏపీఎస్ కదా. ఎవడడుకున్నాడు కొండ విశ్వేశ్వరరెడ్డిని? ఉత్త ఇటుకెళ్ళి ఆయనకు సంబంధం లేని ఇష్యూలో ఏలు పెట్టాడు కాదు, ముందు ఆ రోడ్ వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే సీఎం పొద్దుగాలు లేస్తే కొడంగల్ పోతాడు, అదే రోడ్లోకి వెళ్ళి పోవాలి. మరి ఆయనకేమనిపిస్తేనో తెలియదు, 1 year అయింది ఆయన సీఎం అయ్యి. ఆయనకేం అనిపిస్తే లేదా పోతా అంటే సీఎం పోతుంటే ప్రోటోకాల్ ఉంటుంది, మొత్తం ఎక్కడ వెహికల్ అక్కడ ఆపేస్తారు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదేమో. కానీ జనాల ప్రాణాలు పోతున్నాయి కదా, రైతుల ప్రాణాలు పోతున్నాయి, ఏం తెలియని అమాయకులు బండ్ల మీద పోయే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. దాని గురించి అయినా ప్రభుత్వం చూసుకోవాలి కదా. ఈ ప్రజాపాలన వారోత్సవాలు ఏందో ఆ రోడ్లో చేసుకోండి, పోయి తెలుస్తుంది మీకు. ఆ రోడ్ల మీద పోతే మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఏమో నేను పోతుంటే వెహికల్స్ ఆపొద్దు అంటాడు. పొద్దుగా లేస్తే ఆయన 7కి పోయినా సరే వెహికల్స్ ఆపుతా ఉన్నారు. ఆపుతారు, అది ఉత్త పబ్లిసిటీ స్టంట్స్. ఆ వికారాబాద్ పోయినప్పుడు, మీ కొడంగల్ పోయినప్పుడు అదే రూట్లో పోతారు కదా విమానం. ఈసారి హెలికాప్టర్లో పోకండి, బై రోడ్ పోండి. ఆయన హెలికాప్టర్ పోయిన ప్రతిసారి కొడంగల్ పోయిన ప్రతిసారి హెలికాప్టర్లో పోతాడు. బై రోడ్ పోతే ఆ రోడ్డు సిచ్యువేషన్ ఏంది, ఆ రోడ్డు పరిస్థితి ఏందో అర్థమవుతుంది. లేకపోతే ఇట్లే పానాలు పోతాయి. ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నిజమే, ఆ చెట్లను మొత్తం బుడంగాడు బుడవికపోయి ఇంకో దగ్గర పెట్టుకోవడమో, ఏదో ఒక ఆల్టర్నేటివ్ కనిపెట్టాలి కానీ చెప్పి ఇంకా మనుషులు పోతే పోయి ప్రకృతి ప్రేమికులకు దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ కనుక్కోవాలి. కానీ చెట్లు పోతాయి కాబట్టి రోడ్డు వేద్దంటే నడుస్తుందా? మనం మొత్తం పని చేయండి. ఆ వికారాబాద్కు, తాండూరుకు, అటు ఇటు పోతే అందరికీ ఇక్కడ నుంచి హెలికాప్టర్లు పెట్టండి. రైతులకు, పొయ్యితోలకు, వచ్చేలకు బస్సులు బంద్ చేయండి, బస్సులు, లారీలు అన్నీ బంద్ చేయండి. ఆ రోడ్లకి వెళ్ళి ఆటోలో తిరుగు ప్రయాణాలు నిషేధించండి. జస్ట్ హెలికాప్టర్ గవర్నమెంట్ ఉంది కదా, రోజు 10 ట్రిప్పులు తిప్పండి. ఇక్కడ నుంచి తాండూరుకు, తాండూరు నుంచి ఇడికి మధ్యలో చెవిలో ఆపాలి, వికారాబాద్లో ఆపాలి, అవతల కొడంగల్ ఆపుకోరు, అభ్యంతరం ఏం లేదు. హెలికాప్టర్ పెట్టేస్తే జనం కూడా బతుకుతారు. మీ రాజకీయాల కోసం అనవసరంగా ఆ రోడ్డు విస్తరణ పని జరగకుండా
చేసి జనాల పానాల మీకు తెచ్చిర్రు. ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కన పెట్టండి. ఆ రోడ్డు బాగా వేయండి. కనీసం పోయేతోళ్ళకి వస్తోళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. ఆ చౌరస్తాలో వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఆడ ఉన్న ప్లేస్ ఉంటే అట్లాంటివి చేయాలి కానీ రైతుల భూములు గుంజుకుంటాం, ఆ భూములు గుంజుకొని మేము తోల పరిశ్రమ పెడతాం, ఆ భూములు గుంజుకొని మేము ఫార్మా పెడతాం, ఈ ఇవి పనికి వస్తుంది, ఈ స్టైల్ వస్తుంది. మళ్ళీ రైతులందరూ ఆడ అమ్ముకుంటున్నారు. ఆడ ఒక రైతు బజార్ పెడతారా, లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ జాగా లేదా? ఉంటుంది కదా ఎన్నో దగ్గర ఇంత ఆ షెడ్ వేసి పెట్టుకుంటారు. అట్లా పెట్టాలి కానీ రోడ్డు మీద వాళ్ళు ఎప్పటి నుంచో అమ్ముకుంటున్నారు. ఎందుకంటే వదిలేసిన వాళ్ళను వాళ్ళకి ఏం తెలుసు ఈ లారీ రోడ్ వస్తాడని, ఇది గుద్దుతాడని. ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా. మీ రాజకీయాల కోసం గవర్నమెంట్లు పెద్ద పెద్ద జనాలకు దృష్టికి వచ్చే పట్టించుకుంటారు కానీ ఇట్లాంటి పట్టించుకోరు. ఇట్లాంటి చిన్న చిన్న చేస్తేనే జనాలు మాట్లాడుకుంటారు. అయ్యో ఈయన కట్టించండి, ఆయన ఏపించండి ఆయన. ఇట్లాంటి పట్టించుకొని కొద్ది జనాలకు ప్రాణాల మీద కూడా దృష్టి సారించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.